హాయ్ గైస్ అందరికీ, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇవాళ జస్ట్ నా జిమ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దామని అనుకుంటున్నాను. సో అందుకు వచ్చేసి నేను ఇక్కడ నా షూస్ అండ్ బ్యాగ్ అంతా సెట్ చేసుకుంటున్నాను. సో జిమ్కి స్టార్ట్ అయిపోవడానికి నేను క్విక్గా సన్ స్క్రీన్ అదంతా పెట్టేసుకొని నా స్కూటీ బయటకు తీసేసి ఐఎమ్ ఆన్ ది వే టు మై జిమ్. నా జిమ్ పేరు వచ్చేసి కల్ట్ ఫిట్. సో ఇక్కడ మనం మీకు తెలిసినట్టు మనం ఇక్కడ చెప్పులు వేసుకొని రావాలి. దెన్ అక్కడ నుంచి మనం లోపల జిమ్ నుంచి చెక్ఇన్ చేసేసి మనం షూస్ వేసుకోవాలన్నమాట. సో నేను క్విక్గా నా ర్యాక్లో పెట్టేసి చెక్ఇన్ చేసేసి లోపలికి వెళ్ళి షూస్ వేసుకుంటున్నాను ఇక్కడ. సో నేను వెళ్ళే టైం అరౌండ్ 12 to 1 మధ్యలో ఉంటుంది. సో నైట్ షిఫ్ట్ చేసేసి మనకి వర్కౌట్ కూడా ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నేనేం అన్ని డేస్ వెళ్ళను, వీక్లో అట్లీస్ట్ ఒక 3 to 4 days వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో క్విక్గా నేను నా బేసిక్ వార్మప్ చేసేసుకొని బేసిక్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఫినిష్ చేసుకుంటాను. స్టార్టింగే ఒక 15 to 20 minutes, అది నేను చాలా క్విక్గా చూపిస్తున్నాను ఇక్కడ. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ 15 minutes అనమాట. దెన్ సమ్ స్ట్రెచెస్, దాని తర్వాత ఒక క్విక్ మిర్రర్ సెల్ఫీ చేసేసుకొని అండ్ ఇన్ బిట్వీన్ దిస్ ఎలిప్టికల్ అండ్ దట్ వార్మప్ నేను కొన్ని మిషన్ వర్కౌట్స్ కూడా చేశాను, లైక్ పుష్ వర్కౌట్. బట్ నాకు వీడియోస్ తీసుకోవడానికి అక్కడ అవ్వలేదు. క్విక్గా నేను కార్డియో ఎలిప్టికల్ అదంతా చేసేసుకొని ఐ వాజ్ డూయింగ్ స్ట్రెచెస్ హియర్ ఎండ్ ఆఫ్ ది వర్కౌట్. సో అలా ఒక 10 to 15 minutes స్ట్రెచెస్ చేసుకుంటే బాడీ రిలాక్స్డ్గా ఉంటుంది అనమాట. సో అందరూ అనుకుంటారు నైట్ షిఫ్ట్ చేసుకుంటూ మనకు జిమ్ చేసుకోవడం, పనులు చేసుకోవడం చాలా ఇబ్బంది అని. నేను కూడా అవన్నీ ఫేస్ చేస్తున్నాను. బట్ తప్పదు గైస్, కొంచెం ఫిట్గా ఉండాలంటే ఈ ఏజ్లోనే మనం కొంచెం జిమ్ చేసుకోవాలి. సో నా స్ట్రెచెస్, జిమ్ వర్కౌట్ అంతా అయిపోయాక నేను నా బ్యాగ్ ప్యాక్ చేసుకొని నేను ఇంటికి బయలుదేరాను అనమాట. ఇన్ బిట్వీన్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, చాలా కఫ్ ఉండే. ఇంటి దగ్గర క్లినిక్ వెళ్ళేసి నెబులైజర్ అలా తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోయాను. బాయ్ గైస్.